శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు కార్గో ఎయిర్పోర్ట్ పెడతానంటూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధీశ్వరరావు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లను ఖండిస్తూ విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డే ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో పిట్టల్లా రాలిపోతుంటే అక్కడ తాగునీటి సమస్య మీకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉండగా శ్రీకాకుళంలో మరో ఎయిర్పోర్ట్ అవసరమా అని చంద్రబాబు నిలదీశారు వడ్డే శోభనాధీశ్వరరావు. భోగాపురం దగ్గర మందస దగ్గర వాళ్ళు టేకు చెట్లు అట్లాగే జీడి మామిడి కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా దట్టమైనటువంటి వృక్ష సంపద ఉన్నటువంటి దాంట్లో కార్గో ఎయిర్పోర్ట్ పెడతానని మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున ప్రయత్నం చేస్తా బలవంతంగా లాక్కుంటా ఉంది. మందస గురించి విన్నారా? ఉద్దానం గురించి విన్నారా? కిడ్నీ ప్రాబ్లంతో రోజుకి కనీసం ఒక్కళ్ళు చచ్చిపోతున్నారే. త్రాగటానికి మంచినీళ్ళ సమస్య, అక్కడ బర్నింగ్ ప్రాబ్లము, దాని గురించి పట్టించుకోరా? దానికి కావాల్సిన నిధులు ఖర్చు పెట్టరా? అవసరం లేనిది పక్కపట్టే భోగాపురంలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మళ్ళీ భోగాపురంలో ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి అందులో కార్గో ఉండదు. గన్నవరంలో లేదా, హైదరాబాద్లో లేదా, ప్రతి ఎయిర్పోర్ట్లోనూ కార్గో కూడా ఉంటుంది కదా. అట్లా కాకుండా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటిది కార్గో ఎయిర్పోర్ట్ అనే పేరు మీదుగా 2000 ఎకరాలు అందులో ఉన్నటువంటి ఎక్కువ మంది ఆదివాసీలు వాళ్ళందరి యొక్క అస్తిత్వానికి దెబ్బ కొట్టేటువంటి విధంగా ఈ రోజున జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇది నక్సలైట్లో లేకపోతే మావోయిస్టులో వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళకి సంబంధించిన సమస్య అనుకోవద్దు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పేదవాళ్ళ యొక్క పొట్ట దగ్గర కూడు తీయద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అవసరమైతే రోడ్డు మీదకి రావాలి.